హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గత నెల రోజుల నుంచి చాలా దారుణంగా ఉన్నాయన్నట్టు సోషల్ మీడియా ట్రోల్ జరుగుతుంది. మీరు ఒక నెటిజన్ గా, సోషల్ మీడియా యూజ్ చేసే వ్యక్తిగా మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, చాలా బాగా జరుగుతుంది. సో ఇదేంటంటే వైసీపీ అసత్య ప్రచారానికి లోన్ అవుతున్నారు. కొందరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ ని అనుచరులు తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఇట్లా ఏది వ్యతిరేకంగాను మొన్న రీసెంట్ గా జరిగిన వినుకొండ రషీద్ అనే వ్యక్తి, జిల్లా అనే వ్యక్తి ఎగ్జాక్ట్లీ మా ఊరు నుంచి 10 కిలోమీటర్ అనమాట వినుకొండ. సో ఏంటంటే మాకు తెలుసు అక్కడ ఏం జరిగింది ఏంటది. వాళ్ళిద్దరు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళిద్దరు ఒకరు అనుకోకుండా లాస్ట్ ఇయర్ వైసీపీలో ఒక బ్యాచ్ అనమాట వాళ్ళిద్దరు. సో జిలానీకి రషీద్ ఖాన్కి వాళ్ళిద్దరు పర్లేదు. సో ఏంటంటే ఖాన్ అనే పర్సన్ ఆయన వైసీపీ. సో ఖాన్ అనే పర్సన్ ఒక పర్సన్కే సపోర్ట్ ఇచ్చాడు, ఎవరికి? రషీద్ ఖాన్ ఇచ్చాడు. సో రషీద్కి ఇచ్చింది అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రషీద్ బాగా ఏంటి వాళ్ళ ఇంటి మీద కొట్టడం, ఆ రోజు ప్రియదర్శిని అని లాడ్జ్ లో వినుకొండ అనే దాంట్లో జరిగింది ఒక ట్రీట్ ఇస్తే, ఆ ట్రీట్ లో ఏం జరిగిందంటే రషీద్ జిలానీ అనే పర్సన్ ఇద్దరు మనస్ఫూర్తిగా వచ్చి ఎక్కడో సంథింగ్ రాంగ్ డ్రగ్స్ గాడే, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ డ్రగ్సే, లేకపోతే తాగే కాడ రాదు కదా, డ్రగ్స్ గాడే కొట్టుకున్నారు. అంటే ఇవి వాళ్ళ పర్సనల్ గొడవలే అంటారా, పార్టీ గొడవలు అంటారా? ఇది ఖచ్చితంగా పర్సనల్ గొడవ. పార్టీ గొడవ అంటే మీకు ఎగ్జాక్ట్ చెప్పమంటే పల్నాడు డిస్టిక్ లో రామచంద్రయ్య ఐడియా ఉందా మీకు? సో రామచంద్రయ్య అన్న ఏంటంటే ఒక్క వైసీపీ అనే పర్సన్ డాడీ చేశాడు. సో ఏంటంటే ఆయన చిన్న గుడిసే కాకపోతే ఏంటంటే ఆయన పటిష్టంగా బలంగా ఆడ వైసీపీ కార్యకర్తగా బాగా చేస్తాడు, ఎందుకంటే ఆయన ఒక్కడే ఉంటాడు. మీకు చూస్తుంటే పిన్నెల్లి రామకృష్ణ ఆయనది నియోజకవర్గంలో సేమ్ ఆయనే. సో ఆయన ఏంటంటే రాజకీయంగా నడి రోడ్డు మీద ఒక ఘాట్ రోడ్డు మీద పీకాకు చనిపోయాడు, అది హత్య రాజకీయం. ఇది రషీద్ జిల్లా అనేది కాదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి మా కార్యకర్తను చంపేశారు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, దౌర్జన్యాలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఎట్టిపోతుందో తెలియట్లేదు, గత నెల రోజుల నుంచి చాలా దారుణంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. మీరైతే ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు ధర్నా కూడా చేశాడు ఆయన అసెంబ్లీలో. అవును, యాక్చువల్లీ బ్లాక్ చున్నీను ఏదన్నది బ్లాక్ చున్నీ వేసుకుని, సో సారీ ఏదో ఒకటి వేసుకుని తిరుగుతున్నాడు, నో ప్రాబ్లం. ఆయన ఏంటంటే ఆయన ఇంకా సీఎం అనే పోస్ట్ లో ఉన్నాడు అనుకుంటుండేమో, మేబీ అర్థమవుతుందా? సో ఆయన సీఎం అనే పోస్ట్ లో ఉన్నాడు. స్వామి ఆల్రెడీ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, ఇచ్చేశారు, ప్రజలతో తీర్పు ఇచ్చేశారు. ఎవరు ముఖ్యమంత్రి తెలుసు, ఎవరు డిప్యూటీ సీఎం తెలుసు. సో నువ్వు దీన్ని రాష్ట్రపతి పాలన, సో అంతర్రాష్ట్ర పాలన ఏమని చేసుకో. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు, మీకు ఏమైంది? సో హత్య రాజకీయ నీవు వినుకొని పోవడం అంత అవసరం వచ్చింది. అక్కడ నీ పార్టీ వాళ్ళే నీకా నుంచి వచ్చి జిలానీ అనే పర్సన్ ని జిలానీ పర్సన్ రజిష్గా చంపాడు. ఎందుకు ఇచ్చాడు? ఒకళ్ళ పర్సన్ కి మద్దతు ఇచ్చినప్పుడు ఇంకో పర్సన్ కూడా, ఎందుకంటే ఆ బ్రహ్మనాయుడు అనే పర్సన్ ఏది వినుకొండ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. సో ఏంటంటే బొల్ల ఆయన పిలిచి ఏం జరిగింది, ఏంటి విషయం, ఇది కాదు తప్పు, అది కాదు అని ఇద్దరు సమన్వయంగా చెప్పుంటే ఆ రోజు చేసిన సమర్థనకి ఈ రోజు బలైవాడి కాదు రషీద్ అనే పర్సన్. సో ఇది ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కోసం కొట్టుకున్నారు. ఆ డ్రగ్స్ అనేది వాళ్ళిద్దరు పర్లేదు, రషీద్ ఖాన్ ఇచ్చిందా, ఖాన్ అనే పర్సన్ రషీద్ ఖాన్ ఇచ్చాడు సపోర్ట్, ఎందుకంటే అతని నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుంది మోరల్ సపోర్ట్ గా, అందుకని జిలానీ సైడ్ చేశాడు. సో జిలానీ సైడ్ చేసినప్పుడు ఏం చేసిందంటే రషీద్ ఖాన్ ఏం చేశాడు, వాళ్ళకి తగదయ్యి ఒక ప్రియదర్శన లాడ్జ్ లో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. సో జిలానీ పర్సన్ రషీద్ ఖాన్ దాడి చేశారు. రషీద్ ఖాన్ ఏం చేశారంటే ఇంట్లో పోయి వాళ్ళ అన్నదమ్ములందరినీ కొట్టేసి ఒక బుల్లెట్ ప్రూఫ్ అనేది దగ్ధం చేశాడు. సో అది కక్ష పెట్టుకుని వ్యతిరేకంగా మళ్ళీ రషీద్ జిలానీ మీదే వ్యతిరేకంగా పెట్టారనమాట. అంటే రాష్ట్రంలో ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా కేసులు అయితే వచ్చినాయి కదా, జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు చూసి రాష్ట్రపతి పాలన విధించాలంటారు, అంత దారుణంగా ఉందంటారా? అంత దారుణంగా అంటే ఒకటి ఈ లాస్ట్ 5 years లో ఎన్ని దారుణాలు జరిగింది. సో ఒక్కసారి అయినా మీరు రాష్ట్రపతి పాలన పెట్టించాలనుకున్నారా? అనుకోలేదు కదా. 5 years నువ్వేం చేసావు? మానభంగాలు చేసావు, డ్రగ్స్ చేసావు, ఇసుక అమ్మకం చేసావు, నడి రోడ్డు మీద చంద్రశేఖర్ అనే పర్సన్ ని మాస్కులు లేవు అంటే అడ్డంగా చంపేశారు. ఎవరిది తప్పు ఇదంతా? అది హత్య రాజకీయాలు. సో ఇవన్నీ మీరు కరెక్ట్ కాదు, ఇవన్నీ తగ్గించుకోండి. ఎందుకని మంచిదంటే రాజకీయం శాస్త్రం కాదు, మనుషులు శాశ్వతం. రాజకీయంగా పోండి కావట్లేదు, రాజకీయం మీరు రాజకీయం చేయండి, రాజకీయం, అంతేగాని మీరు వ్యక్తిగతంగా పోయి వాడు ఈడు చనిపోయాడు కాంట్లా, ఎవడి కోసం చనిపోయాడు, మీకోసం చనిపోయాడు, ఎవడు మీరు ఇస్తారా భరోసా? మీరు ఎవరు కదా. పాపం వాళ్ళని చూసి నాకు చాలా బాధ వేసింది, ఎందుకంటే నా ఏజ్ వాళ్ళు. సో నా ఏజ్ వాళ్ళు ఒకడు కత్తి పట్టుకుని నరికేస్తుంటే 2 చేతులు కింద పడిపోయి కొట్టలడుతూ ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వాళ్ళకి వ్యక్తిగతం ఏం లేదు, ఒక పార్టీ కోసం పనిచేస్తారు. ఆ పార్టీ ఏంటంటే విభేదాలు చేసినాయి, వాడు ఈడు అని. సో పార్టీ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఈ ప్రత్యాశం చేశారు, అంతే, ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి వెళ్ళాలని చెప్పి అక్కడ నీకు 10,000 నీకు 10,000 అని చెప్పారు తప్పితే
పార్టీ తరపున మీ కుటుంబానికి మేము ఎంత హెల్ప్ చేస్తాం, మీకు ఏ సమస్య వచ్చినా మేము చూసుకుంటామని చెప్పి ఎక్కడ కూడా ఒక హామీ ఇవ్వలేదు. అవును. దాన్ని పరామర్శించడం అంటారా, రాజకీయం చేయడం అంటారా? యాక్చువల్లీ అది పరామర్శం కాదు. ఆడికి వెళ్ళేసి అమ్మ ఒడి ఎంత పడింది, నాన్న ఒడి ఎంత పడింది, తాత ఒడి ఎంత పడింది, ఇవన్నీ అడగటం అంత అవసరం ఏముంది? నువ్వు అడిగితే రాష్ట్రంలో అడుగు అంతే. నువ్వు బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టావు, నీకు వార్షిక ఆదాయం ఎంత వస్తుంది, అయిన అడుగు. అయిన అడగపోయి నువ్వు చనిపోయిన కానీ నువ్వు పరామర్శించాలి, లేకపోతే నీకు భరోసా ఇవ్వాలి. నేను ఉన్నామా, మా పార్టీ వస్తుంది, మీకు తర్వాత వచ్చిన తర్వాత మీకు ఏదో చేస్తాము అని చెప్పాలి. అంతేగాని ఇక్కడ ఈ ఫోటోలు చూపించి రషీది మా పార్టీ, రజ్జులాని మీ పార్టీ అని నువ్వు చూపిస్తే మీ ఫోటోలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా. కాంతికి ఎవరు కాదు పనిచేశారు, వాళ్ళిద్దరు పనిచేశారు. సో వాళ్ళిద్దరు పనిచేసిన ఖచ్చితంగా వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళే. కాకపోతే పర్లేదు కాబట్టి ఇటు వచ్చాడు. వన్ ఇయరే. సో ఏంటంటే 1 year లో ఇంత జరగదు. పార్టీకి యాక్షన్ దాదాపు 10-20 years నుంచి ఉంటే మా పార్టీ రా, టీడీపీ పార్టీ, మాది వైసీపీ పార్టీ రా, సో నువ్వు మమ్మల్ని అన్నవరా అని ఒకటే అంటారు. సో అది కాదు కదా. ఆ పార్టీలో పర్లేదు, ఈ పార్టీకి వచ్చాడు. ఈ పార్టీ ఏంటంటే అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పర్సన్కి అనేది స్ట్రెంత్ అనేది పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వ్యక్తిగతంగా సో రషీద్ అనే పర్సన్ ని, జిలా అనే వ్యక్తిని పర్సన్ చంపేశాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితం అయిపోయాడు. మరి ఆయన ప్రవర్తన చూస్తే ఇంకా ఎంతవరకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అంటారు? యాక్చువల్లీ ఆడదాంలో 11 మంది ఉంటారు కదా. సో ఆ 11 మందికి ఇచ్చారు. ఆ రోజు ఎట్లా పోయింది తెలియదు, కోడల ఎటు పోయిందో తెలియదు. కాకపోతే పెర్ని నాని అనే పర్సన్ ఎవరో వేయలేదు. వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు. అబ్బా ఎందుకు వస్తారు ఇలా అర్థం కావట్లేదు. సో ఏంటంటే నేను చెప్పేది ఒకటే, 1 month మీకు పాలన తెలియదు. 1 month లో మీకు పాలన తెలుస్తుందా? తెలియదు. మీకు ఇసుక మీకు ఫ్రీగా ఇచ్చాడు. సో ఫ్రీగా ఇచ్చినా కూడా మీకు సొంగం తగ్గించాడు లేదా? సో పింఛన్ అడిగాడు, పింఛన్ ఇచ్చిన లేదా? సో ఏంటంటే ఇలాంటి ఇంకా జరుగుతూ ఉంటాయి. 1 month లో ఏది ఎక్కడ జరగదు. సో 1,00,000 కోట్లు మీకు అభివృద్ధి చేసుకోవడానికి వచ్చాడు. అది వాస్తవం మనకు తెలియదు, కానీ అదైతే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. నో ప్రాబ్లం. నేనేమంటున్నా అంటే వాట్ దిస్, వాడు ఇచ్చాడు. సో వాళ్ళు ప్రవేశపెట్టారు. సో దాన్ని మీరు ఆమోదించండి. మీకు 11 సీట్లు ఇచ్చారు, మీరు స్వాధీనించండి. అంతేగాని మీరు దీన్ని వ్యతిరేకంగా తీసుకొని రాష్ట్రపతి పాలన, అంతర్జాతీయ పాలన అన్నట్టు మీరు దీన్ని సృష్టించి మీరు ఏదేదో అనుకొని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్, ఐ రెస్పెక్ట్ దట్. నేనేమన్నా ఐ రెస్పెక్ట్ హిమ్. నేనేమంటున్నా అంటే మీరు చేసింది 5 years లో బయట రానోడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు? చనిపోయినప్పుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు రామచంద్ర చనిపోయినప్పుడు రాలేదు? సుధాకర్ ఆయన చనిపోయిన బాధలో ఒక డాక్టర్ ఆయన ఎందుకు రాలేదు? ఒక పిల్లోని 12 years పర్సన్ తీసుకుపోయి చంపి నడి రోడ్డు మేము పెడితే ఎందుకు రాలేదు? నిన్న రసీద్ అనే పర్సన్ చనిపోతుంది ఎందుకు వచ్చావు? దీనికి మా సమాధానం కావాలి. రైట్. ఇప్పుడు 1 month పరిపాలన మీద ఎగ్జాక్ట్ గా మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఒకటండి, ఇప్పుడు పిల్లోడు పుట్టిన తర్వాత 1 monthకి అసలు ఏమీ రాలేదు. ఏంటంటే కొంచెం మనం పాలు ఇచ్చినప్పుడు కొంచెం ఒళ్ళి వృద్ధి అయితే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అప్పుడప్పుడు. సో అలానే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం చూడాలి. అంతేగాని విమర్శించి ఓటేషన్ అందరు పిచ్చినా ఎలా ఏంటి నాకు అర్థం కాదు. ఓటేసి గెలిపించిన వాళ్ళు 1 month మీకు రాష్ట్రపతి మళ్ళీ పెడితే అది మీకు బాగుంటుందా? సో దీన్ని తప్పుబాటు దాస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి. సో జాగ్రత్త ఏమంటే నేనేమంటున్నా అంటే చూడండి 6 months తర్వాత చూడండి. తర్వాత మీ దాన్ని బట్టి మనం ఒపీనియన్ మాట్లాడదాం. అంతేగాని మీరు రాజకీయం చేసిన రాష్ట్రపతి పాలన అంటే వర్కౌట్ కాదు. ఇంకా 11 సీట్లు కూడా ఇంకా నాకు తెలిసి వాళ్ళ కుటుంబంలో 4-5 సీట్లు ఉంటాయి. ఇంకా అంత తెచ్చి ఏం లేదు. రైట్. థ్యాంక్ యూ బ్రో.